హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోరకా టెక్ తెలుగు. గైస్, మనకి వివో వి సిరీస్ నుంచి త్వరలో మరొక బెస్ట్ కెమెరా మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. వివో V80 ఎలైట్ మొబైల్ అనమాట. మేజర్గా ఇది బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి వివో వి సిరీస్ అంటేనే కెమెరాస్ మీద బెటర్గా ఫోకస్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ కెమెరాస్, ఇందులో ప్రాసెసర్ కూడా ఇంప్రూవ్ చేశారు, బ్యాటరీ బాగుంది, ఇంకా డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే తీసేశారని చెప్పచ్చు. అవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది, అంటే మేజర్గా బెజల్స్ అయితే చాలా బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉండొచ్చు, లేకపోతే మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చు. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ ఉండదు. మీకు వివోలో ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, ఇదైతే నేను చెప్పగలను. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి మాక్సిమం IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రేటింగ్తో రాబోతుంది అనమాట. అల్ట్రా సినిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ డిజైన్ అయితే ఒకసారి లుక్ అయ్యండి. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. గైస్, ఇది 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. మనకి ఇది కాంపాక్ట్ సైజ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మేజర్గా ఎవరైతే కాంపాక్ట్ ఫోన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది సరిపోతుంది అనమాట. మనకి ఇది 144 Hz రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేయగలదు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఇందులో H.10+ సపోర్ట్ ఉంది. ఈ మాక్సిమం 6000 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 6000 nits అంటారు కాబట్టి ఇంకా మీరు ఈజీగా అవుట్డోర్ కానీ ఇండోర్లో వాడినా కానీ మీకు బ్రైట్నెస్ పరంగా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. బ్రైట్నెస్ మీకు ఇది మాక్సిమం అయితే ఇంక్రీజ్ చేయగలదు. అలాగే ఇందులో L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఎటువంటి యాప్స్ మీరు కంటెంట్ క్వాలిటీని మంచి క్వాలిటీలో మీరు అయితే ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి Qualcomm 8 సిరీస్ ప్రాసెస్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెస్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR5X అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇది FFS 4.1 మీద రాబోతుంది. మాక్సిమం 3.2 GHz అయితే క్లాక్ స్పీడ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 17 అయితే రాబోతుంది. ఇక్కడ ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలో Argen Y7 తో రాబోతుంది. ఇప్పటి వరకు ఏ వివో అప్కమింగ్ మొబైల్లో టీచ్ చేయలేదని చెప్పొచ్చు. Android 17 తెస్తామనేది, బట్ వీళ్ళు ఇందులో అయితే మెన్షన్ చేశారు. 8GB ప్లస్ 256GB వేరియంట్ తో రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మాట్లాడుకోవాల్సింది కెమెరా. ఇదే మెయిన్ గా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనమాట. మెయిన్ గా మనకి ఈ వివో అనేది JS కొలాబరేషన్తో రాబోతుంది అనమాట. JS కొలాబరేషన్ ఉన్నట్టయితే మీకు ఫోటో క్వాలిటీ చాలా బాగా అయితే ఇంప్రూవ్ చేయగలదు. క్వాలిటీ పరంగా ప్లస్ మీకు కలర్స్ పరంగా మీకు JS పార్ట్నర్షిప్ అనేది చాలా బాగా అయితే డెవలప్ చేయగలదు. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60fps అల్ట్రా హెచ్డీలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ మనకి ప్రైమరీ కెమెరాలో JS పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఇంకా మీకు ఫోటో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను సెపరేట్గా చెప్పనవసరం లేదు, ఎందుకంటే మనకి వివో అంటేనే కెమెరా మొబైల్ అంటారు, బట్ మనకి ఇందులో JS పార్ట్నర్షిప్ యాడ్ అయింది కాబట్టి ఇంకా ఊహించుకోండి ఫోటో క్వాలిటీ ఎంతవరకు బాగుంటుంది అనేది. సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్తున్నారు. ఈ కెమెరాలు కూడా OIS అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకుని కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, ఎందుకంటే టెలిఫోటో కెమెరా ఫొటోస్ అనేటివి చాలా బాగుంటాయి. ఈ కెమెరాలో కూడా JS పార్ట్నర్షిప్ అయితే యాడ్ అయింది. సో అలాగే లాస్ట్ కెమెరా కూడా 50 MP ఉంటున్నారు. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే చెప్తున్నారు. కానీ సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఇచ్చారని చెప్పొచ్చు. ఇంకా సెల్ఫీ కూడా 50 MP అంటే ఇంకా సెల్ఫీ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 4K 30fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఓవరాల్గా కెమెరాస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా బెటర్ కెమెరాస్ అయితే ఇందులో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. 7000 mAh బ్యాటరీ అంటే ఒకసారి థింక్ చేయండి. మీరు ఒకసారి చార్జ్ చేస్తే మీకు ఈజీగా 2 days వరకు రావచ్చు. అలాగే మనకి ఇది 100 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఈ మొబైల్ నుంచి ఇంకో డివైస్కి అయితే రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. ఇందులో మనకి IR బ్లాస్ట్ అయితే సపోర్ట్ చేస్తున్నాం. మనకి ఇది ఒక రిమోట్ కంట్రోల్ డివైస్ టైప్ అయితే హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఫైనల్లీ మనం ఈ వివో V80 ఎలైట్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 50,000 ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. బట్ అదే ప్రైస్ ఉంటుందని చెప్పలేం. మొబైల్ లాంచ్ అయ్యే సందర్భంలో ప్రైస్ తగ్గించవచ్చు అనమాట. 50,000 కంటే కొంచెం తక్కువలో లాంచ్ చేస్తే ఇది బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే అవుతుంది. సో అది వివో V సిరీస్లో. సో ఫైనల్లీ ఇది గైస్ ఇవాళ వీడియో. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే సో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.